మా ప్రియ దైవజనులారా, మందను నడిపించడం మీ పిలుపే, కాని దేవుడు విశాలమైన మైదానాన్ని ఇచ్చిన చోట మీరు సంప్రదాయాల గోడలు కట్టకండి. అన్యజనులకు సైతం సువార్త అందాలని మోషేకాలపు కఠినమైన నియమాలను క్రీస్తు ఛేదించి దేవుని కృపను ఎల్లలూ లేకుండా విశాలపరిచాడు. క్రీస్తు తెంపిన ఆ సంకెళ్లను మీ పద్ధతులతో మళ్లీ విశ్వాసులకు తొడగకండి. ఆయన విశాలపరిచిన మార్గాన్ని మీ నిబంధనలతో తిరిగి ఇరుకు చేయకండి. దావీదు మహారాజును చూడండి. ఆయన గొర్రెల కాపరి నుండి రాజుగా మారాడు. కాని దేవుని మందసం వచ్చినప్పుడు ఆయన కిరీటం గురించి ఆలోచించలేదు. ఏ యాజక మర్యాదలను పట్టించుకోలేదు. ఆయన ఒక పరిశుద్ధ పరవశంలో గంతులు వేస్తూ నాట్యం చేశాడు. మనుషుల దృష్టిలో ఆయన మర్యాద తప్పినట్లు కనిపించినా దేవుడు ఆయన ఉత్సాహాన్ని తప్పుపట్టలేదు. దావీదు భవిష్యత్తు ఆయన హోదాలో లేదు, దేవుని సన్నిధిలో ఆయన కనబరిచిన ఆ నిష్కపటమైన ఆరాధనలో ఉంది. బేతనీయ మరియను చూడండి. మరచిపోలేని గతము ఆమెది. ఆమె ఏ సిద్ధం చేసుకున్న ప్రార్థనతో రాలేదు. కేవలం తన అత్తరుబుడ్డిని పగులగొట్టి తన కన్నీళ్లతో యేసు పాదాలను కడిగింది. చుట్టూ ఉన్నవారి వెటకారపు విమర్శలను ఆమె వినలేదు. తన రక్షకుని ప్రేమకు స్పందిస్తున్న హృదయం ఆమెది. యేసుక్రీస్తువారు ఆమెను అంగీకరించారు కదా. అందుకే నాదొక విన్నపం, భక్తుల హృదయాల నుండి పొంగిపొర్లే ఆ ఆరాధనను నియంత్రించకండి. మీ సౌకర్యం కోసం, మీ పద్ధతుల కోసం వారి ఆరాధన రీతులను విమర్శించకండి. దేవుడే ఆ భక్తిని కొలవడానికి అర్హుడు. ఆయన పద్ధతులను చూడడు, విరిగిన హృదయాన్ని చూస్తాడు. మీరు వాక్యాన్ని ప్రకటించండి, కాని దైవ సన్నిధి దిగివచ్చినప్పుడు దావీదులను నాట్యం చేయనివ్వండి, మరియలను కన్నీరు కార్చనివ్వండి. ఎందుకంటే పునీత పౌలుగారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును అని హెచ్చరించారు కదా.